అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ లోకములో పరిపూర్ణమైనది ఒకటే, అది దేవుని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అందుకే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించారు. ఆమేన్. ప్రభువు మనల్ని ప్రేమించి మనము దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుచేత మనము కూడా ఆయన వలె ఈ లోకములో ప్రేమ కలిగి నడుచుకొన బద్ధులమై ఉన్నాము. మనము సహోదర ప్రేమ యందు నిలిచినడలా దేవుడు మన యందు నిలిచి ఉంటారు. మనము దేవుని యందు ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంటూ సర్వసత్యంలోనికి నడిపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము మన ప్రభువుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మమ్మలను ప్రేమించి మా కొరకు పరలోకమును విడిచి దిగి వచ్చిన మీకు వందనములు. మీరు మమ్మలను ప్రేమించిన ప్రకారము మేము కూడా మీ ప్రేమను ధరించుకొని పరిపూర్ణులుగా ఈ లోకములో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.